తమిళనాడు ఎలక్షన్కి సంబంధించిన చివరి అంకానికైతే అంటే ఈ క్యాన్వాసింగ్కి సంబంధించిన చివరి అంకం వచ్చేసింది. ఎట్టి పరిస్థితులను కూడా ఈసారి బీజేపీ ఏదో ఒక రూపంలో తమిళనాడులో పాగవేయాలని చూస్తుంది. అయితే వాళ్ళ ప్లాన్ ఎలా ఉంది, ముఖ్యంగా వాళ్ళ తరపున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారం ఇంపాక్ట్ ఎలా ఉంది, ఇక్కడ తెలుగు వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఇలాంటి అంశాలపై మాట్లాడడానికి మనతో ప్రస్తుతం బీజేపీ కీలక నేత సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ ఎలక్షన్ క్యాంపెయిన్ అది ఎలా ఉంది సార్? తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం రావటం చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. డిఎంకే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అన్ని రంగాల్లోనూ డిఎంకే ప్రభుత్వం విఫలమైంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయం కానివ్వండి, మహిళలకు రక్షణ విషయంలో కానివ్వండి, డ్రగ్స్ విషయంలో కానివ్వండి, ఆల్కహాల్ విషయంలో కానివ్వండి, తమిళనాడు ఒకప్పుడు అన్ని రాష్ట్రాలకి తమిళనాడులో పాలన, తమిళనాడులో స్థితిగతులు ఒక మోడల్గా కనిపించేది. కానీ ఈ రోజున మరి దారుణమైనటువంటి పరిస్థితుల కారణంగా ఈసారి డిఎంకే పెద్ద ఓటమి వైపు వెళ్తోంది. ఎన్డీఏ కూటమి ఏడీఎంకే నాయకత్వంలో తమిళనాడులో పోటీ చేస్తోంది. బీజేపీ కూడా సంఖ్యాపరంగా తక్కువ సెట్లో మేము పోటీ చేస్తున్నప్పటికీ కూడా ధీటుగా పోటీ చేస్తూ అద్భుతంగా క్యాంపెయిన్ని నిర్వహించడం జరిగింది. పీయూష్ గోయల్ గారి నాయకత్వంలో ఇక్కడ క్యాంపెయిన్ నడిచింది. సో ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడులో ఈసారి ఏర్పడటం తథ్యం. తెలుగు వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? ఖచ్చితంగా తెలుగువారు నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటాయి. నేను దాదాపుగా 2 వారాల నుంచి తమిళనాడు పర్యటనలో తమిళనాడు ఎలక్షన్ చూస్తున్నాను. దాదాపు 30% పైగా తెలుగువారే ఉన్నారు తమిళనాడులో. మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది తమిళ భాషీయులు కనిపించరు, చెన్నై టోటల్ తమిళనాడు లేదు, మొత్తం తమిళనాడులో. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు తలి అనే అసెంబ్లీలో ప్రచారం చేశారు. ఇక్కడి నుంచి దాదాపుగా 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ ఆయన తెలుగులో ప్రసంగం చేస్తే మరి ఏదో ఆంధ్రప్రదేశ్లో ఏదో జిల్లాలో చేసినట్టుగానో, విజయవాడలో ప్రసంగం చేసినట్టుగానో, చిత్తూరు నెల్లూరులో ప్రసంగం చేసినట్టుగానో వారి రెస్పాన్స్ ఉంది. తెలుగులో కేరింతలు కొట్టారు. సో చంద్రబాబు నాయుడు గారికి ఒకంత ఆశ్చర్యం కలిగింది, ఇంతమంది తెలుగువారు ఉన్నారా ఇక్కడ అని. సో మన ఒక గొప్ప అదృష్టం, 30% వరకు దాదాపుగా తెలుగువారు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. కోయంబత్తూరులో ఉన్నారు. నిన్న సీఎం గారు కోయంబత్తూరులో కూడా ప్రచారం చేయడం జరిగింది. సో కాబట్టి ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రచారం భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి కొంత కలిసి వచ్చేది. 20% సీట్లు తెలుగు వాళ్ళకి ఇచ్చారంట కదండి. ఇక్కడ యాక్చువల్గా తెలుగువారని మనకు సాధారణంగా తెలియదు. వాళ్ళతో మాట్లాడినప్పుడే వాళ్ళు చెప్తే కానీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అయితే 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 100 సంవత్సరాలుగా ఇక్కడ నివసించున్నారు. కానీ తెలుగు భాష వారి ఇంట్లో మాట్లాడతారు. తెలుగు వారు కనిపించినప్పుడు తెలుగులో మాట్లాడతారు. ఇది ఒకంత సంతోషం కలిగించింది. తమిళంలో వాళ్ళు అనర్గళంగా మాట్లాడినప్పటికీ కూడా తెలుగు భాషపై వారికి ఇంకా కూడా గౌరవం, మక్కువ ఉండటం చాలా చాలా సంతోషమైనటువంటి విషయం. ఓకే, ఈ ప్రధానంగా మీరు ఇచ్చిన హామీ ఏంటి సార్? మొత్తం తమిళనాడు వాళ్ళకి కానీ గేమ్ చేంజింగ్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ముందుగా సుపరిపాలన. ఎందుకంటే ఇక్కడ పరిపాలన భ్రష్టు పట్టింది డిఎంకే నాయకత్వంలో. సుపరిపాలన, అలాగే అన్ని వర్గాలకి సరైనటువంటి సముచితమైనటువంటి అవకాశాలు, ఉపాధి అవకాశాలు కానివ్వండి, వారికి చేయవలసినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అవన్నీ ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే మౌలిక సదుపాయాల రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తమిళనాడుని డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకువెళ్తామని ప్రామిస్ చేయడం జరిగింది. ప్రజలు ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నారు ఏ విధంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా లబ్ధి పొందుతోంది. ప్రజా సంక్షేమం అలాగే అభివృద్ధి అన్నవి ఆంధ్రప్రదేశ్ ఎలా ముందుకు పరిగెత్తుందో చూసినటువంటి తెలుగు ప్రజలు తమిళనాడులో ఉండేవారు కూడా మరి ఈ కూటమి వైపు అధికంగా మొగ్గు చూపుతారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తుంటే ఇంకా బాగుండేదేమో కదా సార్? అవకాశం ఉండాలి కదా. వారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారం చేయాలని చాలా ప్రాంతాల నుంచి మరి కోరటం జరిగింది. కానీ అనుకోకుండా హఠాత్తుగా వారు మరి సర్జరీ చేసుకురావటం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వారు త్వరగా కోలుకోవాలని నాకు తెలియదు. కానీ వారు నిన్న వారి అన్న సూపర్ స్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారు కదా, ఆరోగ్యంగా ఉన్నారు, చేరుకుంటున్నారు, నథింగ్ టు వర్రీ అని. సో కాబట్టి వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తాం. ఇక్కడ ఈ ఎన్నిక అవుతే మరో ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తారు. విజయ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? విజయ్ పెద్దగా సూపర్ స్టార్ కారణంగా ప్రచారంలో ఉన్నారు, కానీ పెద్దగా సీట్లు తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.